2023-24లో పంట నష్టం జరిగింది. ఇదే మార్చ్ ఏప్రిల్లో. కానీ ఏప్రిల్లో జరిగింది. అప్పుడు పంట నష్టం జరిగితే 10,000 అనౌన్స్మెంట్ చేసిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో చేశారు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. తిరిగి ఇప్పుడు అదే జరుగుతుందేమో. ఇది ఇస్తారా ఇవ్వరా అనేది ఒకటైతే, ఇచ్చేది సరైన రైతులకు ఇస్తారా, మరి అధికారం ఉంది కదా అని చెప్పి అలా కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం చేస్తారా అనేది. అన్న ఇక్కడ రైతే, పంట నష్టం జరిగితే పార్టీ సంబంధమే లేదు. ఆ సర్వే నెంబర్లో నిక్కచ్చిగా ఇవ్వచ్చు. వాళ్ళు ఏ పార్టీ అయినా నేను వచ్చి ఇవ్వాల్సిందే అని మాట్లాడుతున్నా. కానీ ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి రాకూడదు. ఎట్టి పరిస్థితులలో ఈసారి డబ్బులు పడాలి. అలాగే ఆ డబ్బులు ఎవరైతే నష్టపోయారో ఆ వ్యక్తికి మాత్రమే చెందాలనేది నా వాదన. ఒకవేళ లేదు అని తప్పుడు రిపోర్ట్లు అధికారులు ఇస్తే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. కామారెడ్డి నియోజకవర్గానికి మట్టుకు ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా దయచేసి అధికారులకు చేతులెత్తి వినమ్రంగానే నమస్కరించి మరీ చెప్తున్నాం అధికారులకి, తప్పు చేయకుండా, తప్పు చేయొద్దు. ఖచ్చితంగా వెళ్ళి క్షేత్రస్థాయి పర్యటన చేయాలి. ఆ పర్యటనలో ఎట్టి పరిస్థితుల్లో నిజమైన రైతుకే చెందాలి తప్ప అది అబద్ధమైన రైతుకు కానీ కాని రైతుకు కానీ రాజకీయ లాభాపేక్ష వల్ల కానీ జరిగితే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి ఊరుకునే ప్రసక్తి అయితే లేదు.